నంద్యాల ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతిలో విఫలమైన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రత్యేకంగా మోటివేషన్ కల్పించారు. నిరాశలోని విద్యార్థులకు ధైర్యం నింపుతూ పట్టుదలతో చదివితే విజయాన్ని సాధించగలరని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేవలం అధికారిగా కాకుండా ఒక గురువుగా మారి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. చదువుపై ఆసక్తి పెంచేలా పాఠాలు చెబుతూ పరీక్షలు ఎలా రాణించాలో సూచనలు ఇచ్చారు. వారి లోపాలను గుర్తించి దిద్దుకునే మార్గాలను వివరించారు. పట్టుదలతో చదవండి, మీరు తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవ్వాలి, మీరు పాస్ అయితే మీ ఇంటికి వచ్చి అభినందిస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విద్యార్థులు కూడా కలెక్టర్ మాటలు శ్రద్ధగా విని మరింత కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వారిలో నమ్మకం పెరిగి మళ్లీ చదువుపై దృష్టి సారించేందుకు స్ఫూర్తి పొందారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ కలెక్టర్ స్వయంగా వచ్చి విద్యార్థులతో మాట్లాడడం వారిలో విశ్వాసాన్ని పెంచిందని, ఈ ప్రేరణతో మంచి ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి నంద్యాలలో జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ చేసిన ఈ ప్రేరణాత్మక కార్యక్రమం విద్యార్థుల కొత్త ఆశలను నింపి విజయ దిశగా ముందుకు నడిపేలా చేస్తుంది. ఎంతమంది వచ్చారు మరి సంబంధం హెచ్ఎం 10th క్లాస్ పిల్లలు రెమెడియల్ క్లాసెస్ ఓన్లీ 55 145 55 కూర్చో సమీర కూర్చో ఏజ్ బాగుంది సరిగ్గా సెన్స్ రాలేదు ఎన్ని వచ్చినాయి 6 వచ్చినాయి ఏం కష్టమైంది ఈ పిల్లలందరూ నాకు మాట ఇచ్చారు. సప్లిమెంటరీలో అందరూ కూడా పాస్ అవుతాము, బాధ్యతగా చదువుతాము, హార్డ్ వర్క్ చేస్తాము, టీచర్ చెప్పింది నేర్చుకుంటాము, ప్రాక్టీస్ చేస్తామని అందరూ మాట ఇచ్చారు. పైకెత్తండి, ఇంకా చేయి మనకి ఇదే, ఇంకా పైకెత్తు. ఇదే మనకి ఫిట్నెస్ ఫోటో. రిజల్ట్ వచ్చాక వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుస్తాను, మీ ఇంటికి కూడా వస్తాను, సరేనా? ఓకేనా? సో మీరు మేడంకి మాట ఇచ్చారు, ఒక సబ్జెక్టు 2 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్లో మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అవన్నీ కూడా ఇప్పటితో పోతాయి, సరేనా? ఇంకా చేయించు తర్వాత మీ తోటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళని చూసి అయ్యో అని మీరు కొంచెం బాధపడటం ఉండదు. అర్థమైందా? ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అంటే పట్టుదల ఉంటాయి, పట్టుదల సాధించాలన్న పట్టుదల ఉంటాయి. అర్థమైందా? తోటి వ్యక్తిని చూసి కానీ కొంతమంది మీరు ఎప్పుడు కూడా నిర్లిప్తవడం, లోగా ఫీల్ అవ్వడం అలాంటివి చేయకూడదు, సరేనా? పాటిస్తున్నారా? గుడ్. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. మనకి 84% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. టోటల్గా మన జిల్లాలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ 3375 ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రెమీడియల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. పొద్దున్న 8 o'clock నుంచి 12 గంటల వరకు చేస్తాం. వాళ్ళకి తెలుగు, సైన్స్ ఎక్కువగా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువగా తెలుగు, సైన్స్ కనపడుతూ ఉన్నారు. కొంతమంది 1 సబ్జెక్ట్, కొంతమంది 2 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు చూస్తే 16 మంది ఉన్నారు. సో ఈ పిల్లలకి 10th క్లాస్ అనేది ఫౌండేషన్, ఖచ్చితంగా రేపు భవిష్యత్తుకి పునాది. కాబట్టి ఈ సప్లిమెంటరీలో ఈ 3,000 పైన ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కూడా ఏ సబ్జెక్ట్ మాస్టారు ఎఫోర్ట్ పెట్టి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి ఎగ్జామ్ చక్కగా అపీర్ అయ్యేటట్టు వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతున్నాము. అలాగ అన్ని చోట్ల కూడా మన జిల్లా అంతటా కూడా ఈ రెమీడియల్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాం. నాది ఒక్కటే విజ్ఞప్తి, టీచర్స్కి నేను ఓరియంటేషన్ ఇస్తూ ఉన్నాను, ప్రతి స్టూడెంట్ పైన ఎఫోర్ట్ పెట్టమని. తల్లిదండ్రులు కూడా పిల్లలకి పైన ఒకసారి దృష్టి పెట్టండి. మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఫోన్, టీవీ వైపు దృష్టి మరల్చకుండా, లేదు అంటే బయట పనులు ఏవి చెప్పకుండా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే మార్గం మేము టీచర్స్గా దారి చూపిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి అని నేను అందరినీ కూడా కోరుతున్నాను. నంద్యాల జిల్లాలోనే వెలాసిటీ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకర్లు 2025 జేఈఈ అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి కాలేజీలో సీటు సాధించిన వెలాసిటీ విద్యార్థిని పి కీర్తి
2026 జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించింది కూడా వెలాసిటీ విద్యార్థులే. కె తనీష్ 1418వ ర్యాంక్, ఆర్ రఘునాయక్ 1732వ ర్యాంక్. 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ విద్యార్థుల విజయ భేరి. సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరికి 900కు పైగా మార్కులు. అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరు 400కు పైగా మార్కులు సాధించి ఇటు ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ అటు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంలోనూ వెలాసిటీ విద్యార్థులకు తిరుగులేదని నిరూపించారు. ఎంపీసీ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండే ఈఏపీ సెట్ మరియు ఐఐటి శిక్షణ, అలాగే బైపీసీ విద్యార్థులకు నీట్ మరియు ఈఏపీ సెట్లో అత్యుత్తమ శిక్షణ. ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థుల కలలను వెలాసిటీ సాకారం చేస్తుంది. డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమైతే మీ ఆప్షన్ వెలాసిటీ జూనియర్ కాలేజ్. ఉన్నత లక్ష్యం కలిగిన విద్యార్థుల మొదటి ఎంపిక వెలాసిటీ జూనియర్ కాలేజ్, పద్మావతి నగర్, నంద్యాల. మన నంద్యాల, మన వెలాసిటీ.